మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. యాదగిరి లక్ష్మణ స్వామి వారి ఈరోజు అయ్యప్ప స్వాములకు తెలంగాణ నుండి అయ్యప్ప స్వాములకు అందరికీ గిరి ప్రదక్షిణగా 6 గంటల నుంచి స్టార్ట్ చేసినారు. నేటి వరకు సుమారు 10 నుంచి 15-20 దాకా దర్శనం చేసుకున్నారు. ఆ లక్ష్మణ స్వామి ఆశీస్సులు మాపై మరియు మన రాష్ట్ర ప్రజలపై అందరిపై ఉండాలని కోరుకుంటూ స్వామి స్వామి. సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ పట్టణం నుండి ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మా రాజగురు స్వామి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగినది. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. లక్ష్మీ నరసింహస్వామియే శరణమయ్యప్ప. స్వామి ఈ నరసింహస్వామి ఈ అవకాశాన్ని కలిగించినందుకు ముందుగా స్వామికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంకొకటి ఇక్కడ ట్రస్ట్ ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి వారు అందరు అనుకొని ఇది ప్లాన్ చేసినది కదా, అది చాలా మంచి అవకాశాన్ని ఇచ్చింది స్వాములందరికీ. గిరి ప్రదక్షిణ మేము అసలు అనుకోలే గిరి ప్రదక్షిణ చేస్తామని. ఈరోజు మేము అనుకోకుండా వచ్చి గిరి ప్రదక్షిణ చేసినాము. జస్ట్ వేరే టెంపుల్కి వెళ్దామని వచ్చినాం, కానీ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసినాం. మేము గిరి ప్రదక్షిణ ఇప్పుడు చేసినాము. మళ్ళీ మాకు ఇప్పుడు కూడా దర్శనాలు ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళి ఇప్పుడు దర్శనం కూడా చేసుకోవడానికి సిద్ధమైనాం. చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ సిబ్బంది ఎవరైతే అందరూ ఆర్గనైజ్ చేశారో వాళ్ళకి శతకోటి వందనాలు. శ్రీ స్వామి హరిహర సుతనే ఆపద్ బాంధవనే అఖిల భారత అయ్యప్ప భక్తి బృందానికి అందరికి కూడా నమస్కారం. ఈరోజు మాకు తెలిసిన చరిత్రలో ఒక సుదినం అనుకుంటున్నాం. ఎందుకంటే మన దేవాలయాలు మనం కాపాడుకునే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది గురుస్వాములు శిష్య బృందంతో వచ్చారు. మేము వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎవరంటే దేవస్థానం వాళ్ళకి కూడా. ఇది ఒక మంచి కార్యక్రమం. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క జాతి వైభవాన్ని కాపాడుకోవాలంటే, మన దేవాలయాన్ని కాపాడుకోవాలనుకున్నా, మన యొక్క శక్తిని కాపాడుకోవాలన్నా ఈ యొక్క దేవస్థానాలకు వచ్చినప్పుడు ఇటువంటిగా సామూహికంగా మనం ఎప్పుడైతే గిరి ప్రదక్షిణ చేస్తామో ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మనం గిరి ప్రదక్షిణ చేయాలంటే మనం తమిళనాడు వెళ్ళేసి అక్కడ మనం తిరువన్నామలైలో దాని అరుణాచలంలో చేసుకోవాలి. ఇటువంటిది మనకి తెలుగు రాష్ట్రాలకి ఇది గర్వకారణం. అదేవిధంగా మన జాతి ఈ మధ్య కొన్ని సంఘటనల ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. బంగ్లాదేశ్లో పరిస్థితి అయితేనేమి, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. మనం అందరం కూడా సంఘటితం కావాలి. అదేవిధంగా కూడా ప్రతి ఒక్క మనిషి నేనేమంటానంటే ఈచ్ వన్ క్యాచ్ వన్. ప్రతి ఒక్క గురుస్వామి తన యొక్క బృందంలో ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళ చేత ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఒక కొత్త వాళ్ళని, అంటే వాళ్ళ రిలేషన్స్ కాకుండా బామర్దులో కాకుండా కొత్త వ్యక్తులు కనుక మనం మన యొక్క ఆర్థిక సహకారం తీసుకున్నట్లయితే మన యొక్క సంఖ్య తగ్గకుండా ఉంటుంది. మనం చేయాల్సిన గొప్ప పని ఏం లేదు స్వామి. రోజుకు 10 రూపాయలు డబ్బాలు వేసినా కానీ మన యాత్రకు సంబంధించిన పైసలు వస్తాయి. అదేవిధంగా మన ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఒక కొత్త స్వామిని కనుక మనం తీసుకొచ్చినట్లయితే అయ్యప్ప మాల ద్వారా కానీ, శివమాల ద్వారా కానీ, ఆంజనేయ స్వామి మాల ద్వారా కానీ, కనకదుర్గ మాల ద్వారా కానీ ఏ విధంగా అయినా సరే మన ఆధ్యాత్మిక శక్తులు పెంపొందించుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు బాగా ఉపయోగపడుతూ నమ్ముతుంటూ ఓం శ్రీ స్వామి క్రాస్ రోడ్ నుంచి వచ్చాను స్వామి శరణం. అదేవిధంగా మేము తెలంగాణ రాష్ట్ర అయ్యప్ప ఐక్యవేదిక అని చెప్పి ఒక సంస్థ పెట్టాం. ఆ సంస్థ ద్వారా కూడా కందిపప్పు, చింతపండు లాంటివి సేకరించి మనం ఏదైతే ఉన్న పెద్దపాదంలో స్వాములకు ఇబ్బంది కలగకుండా పిర్యానవట్టం ప్రాంతంలో అన్నదానం చేస్తున్నాం చాలా కొంతకాలం నుంచి. అదేవిధంగా ఈసెల్ ప్రాంతంలో ఉన్న స్వాములందరికీ కూడా రైలు ఎక్కుతానికి సికింద్రాబాద్లో కష్టం ఉంది కాబట్టి చర్లపల్లిలో రైలు ఆగుతానికి కూడా మేము ప్రయత్నం చేసి అది సాధించుకున్నాం. స్వామి శరణమయ్యప్ప. సుమన్ టీవీ వారికి కూడా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీడియా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటూ మంచి మంచి కార్యక్రమాలు వెలుగుతీయటం, వార్త ఎందు జగమ్మ వర్ధిల్లుచుండన్నట్టు ఒక మంచి విషయాన్ని తీసుకుని వాళ్ళు మనకి విస్తృతపరుస్తున్నారు. అదే ఇటువంటి కార్యక్రమాలను చైతన్యపరచడం ద్వారా కూడా మన సంఘంలో మనకు ఉనికిని చాటుకునే కార్యక్రమం కింద ఇవన్నీ బాగా ఉపయోగపడతాయని మేము విశ్వసిస్తూ ఆశీర్వదిస్తూ రాగల రోజుల్లో సుమన్ టీవీ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మనసారా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఓం శ్రీ స్వామి నమో యాదాద్రీశాయ నమః. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో కన్నీ విని ఎరగని రీతిలో ఈరోజు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి 2 రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన అయ్యప్ప స్వాములందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి గిరి ప్రదక్షిణను విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే గారు మరియు అయ్యప్ప స్వాముల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అయిన నాయన తులసిరెడ్డి గారు మరియు అన్ని ఐక్యవేదికలు అయ్యప్ప ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ గిరి ప్రదక్షిణను ఏర్పాటు చేయడం ఒక ఆనవాయితీగా మార్చాలనే ఉద్దేశంతో స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా ద్వారా మేమందరం కూడా ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారానికి అనుగుణంగా ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి అందరికీ కూడా మా యాదాద్రి భువనగిరి జిల్లా జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక 10 నుంచి 12,000 అయ్యప్ప స్వాములు ఈరోజు స్వామివారి దర్శనం అంతరాలయ ప్రవేశం ద్వారా దర్శనం ఈరోజు 10 నుంచి 12,000 మంది అయ్యప్ప స్వాములు స్వామివారి అంతరాలయ ప్రవేశాన్ని కల్పించడం జరిగింది. వారందరూ కూడా అయ్యప్ప స్వాములు మంచి క్రమశిక్షణతోటి స్వామివారి అంతరాలయ ప్రవేశాన్ని శాస్త్రోక్తంగా అందరూ కూడా మంచి సామరస్యపూర్వకంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. వారందరూ కూడా దేవాలయం తరఫున లడ్డు సీరా ప్రసాదం కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఈ దేవస్థానం కమిటీ వారికి కూడా మేము ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే కార్తీక మాసంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం పెట్టినట్టయితే అయ్యప్ప స్వామి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మా యొక్క వినతిని వారు స్వీకరించి కార్తీక మాసంలో ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.